ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అర్ధాష్టమ స్థానమందు అనగా చతుర్థ స్థానమందు 3 పాపగ్రహాల యొక్క యుతి ఏదైతే ఉన్నదో, అనగా శనేశ్వరుడు, కుజుడు, రవిగ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలు, తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్య సంబంధమైన విషయాలు, అలాగే విద్యా సంబంధమైన విషయాలు, ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు ఎక్కువగా ప్రభావితం చెందుతూ ఉంటాయి. అలాగే బంధువులతోటి మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా పోటీతత్వము అనేటువంటిది ప్రతి చిన్న విషయంలోనూ పెరుగుతూ ఉంటుంది. వారు ఇలా చేశారు, మనం కూడా ఖచ్చితంగా ఇలా చేయాలి అనేటువంటి తత్వం పెరుగుతూ ఉంటుంది. అలాగే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహానిమ భోజనం అన్నారు. అంటే ఇప్పటివరకు మీ ఇంటి గుట్టును మీరు కాపాడుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ ఇంటి గుట్టు లేదా ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారం బయట వ్యక్తులకు తెలియడానికి, మీరు వారి దగ్గర చులకనగా ఉండడానికి, లేదా చులకనగా వారు మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు మీకు ఉండేటువంటి స్థితిగతులు ఎవరికీ తెలియవు, కానీ ఇంటి గుట్టు బయటికి తెలియడం అనేటువంటిది ఈ వారంలో ఎక్కువ అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే భాగ్యహానిర్భయం క్రూరహ అన్నారు. ఇక్కడ డబ్బు లేకపోయినప్పటికీ ఏదో ఒక రకంగా సమయానుకూలంగా మీకు డబ్బు చేతికి వస్తుంది, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇప్పటివరకు భయం ఉండదు, కానీ ఇప్పుడు కొంత మానసిక భయం వస్తుంది. అరే ఇప్పటివరకు మనకు కావాల్సిన డబ్బు ఆ సమయానికి వచ్చి వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన పని పెట్టుకున్నాం కదా, దీనికి మరి డబ్బు మనకు వస్తుందా రాదా అనేటువంటి సందిగ్ధత, ఆ మానసిక భయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలు, ఇల్లు కట్టుకుంటున్నాం, లోన్ అప్లై చేస్తున్నాం, ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత మిశ్రమంగానే గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ధనురాశి వారికి ఈ వారంలో గురుబలం ఉన్నప్పటికీ, శుక్రుడు బలంగా ఉన్నప్పటికీ, చంద్రుని యొక్క బలం ఉన్నప్పటికీ కూడా అర్ధాష్టమ స్థానమందు గ్రహాలు కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇబ్బంది పెట్టినా కూడా ధనురాశి వారు ఆ గురుబలం చేతను, శుక్రుని యొక్క బలం చేతను, ఈ రెండు శుభగ్రహాలు, ఆ ఇద్దరు కూడా గురువులే కాబట్టి ఆ గురువులే మిమ్మల్ని బయటపడేస్తారు. మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తారు. లేదా ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో అనేటువంటి విషయాలన్నీ కూడా వారు చెప్తూ ఉండడాన్ని ఈ వారంలో గమనించవచ్చు. ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి.